నమస్తే అండి. నా పేరు డాక్టర్ దీప్తి. నేను పీడియాట్రిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం ఈ సంఖ్య హాస్పిటల్స్‌లో ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ గురించి తెలుసుకుందాము. సో, మా హాస్పిటల్ అనేది కేపీహెచ్‌బీ కాలనీలో ఉందండి. బిసైడ్ బీఎస్ఎన్ఎల్ ఆఫీస్. సో, ఇక్కడ పీడియాట్రిక్స్ సంబంధించిన స్పెషాలిటీస్ ఇంకా అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో, పీడియాట్రిక్స్ అండ్ న్యూ బార్న్ కేర్. సో, పిల్లలు పుట్టిన తర్వాత రొటీన్ న్యూ బార్న్ కేర్, తర్వాత ఫోటోథెరపీ, జాండీస్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా అన్నీ కూడాను ట్రీట్ చేస్తాము. అదే ఇంకా న్యూ బార్న్ వ్యాక్సినేషన్ కూడా ఇస్తాము. ఇంకా పీడియాట్రిక్ స్పెషాలిటీస్కి వస్తే అన్ని ఇన్ఫెక్షన్స్ అంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫ్లూ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ అన్ని ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాము. ఇన్ఫెక్షన్సే కాకుండా పీడియాట్రిక్ ఎలర్జీస్ అంటే ఆస్తమా కానీ, స్కిన్ ఎలర్జీస్ కానీ, ఇంకా వేరే ఏ ఎలర్జీ ఉన్నా కానీ ట్రీట్ చేస్తాము. ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్, ర్యాషెస్ కానీ అలా ఏది వచ్చినా కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. ఇంకా పీడియాట్రిక్ రిలేటెడ్ సబ్ స్పెషాలిటీస్ అంటే పీడియాట్రిక్ న్యూరాలజీ కానీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ కానీ, ఇంకా ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము ఇక్కడ ట్రీట్ చేస్తాము. సో, ఇంకా వ్యాక్సినేషన్స్కి వచ్చామంటే అన్ని వ్యాక్సిన్స్ చిల్డ్రన్ న్యూ బార్న్ నుంచి పీడియాట్రిక్ వరకు అన్ని చిల్డ్రన్కి కూడాను వ్యాక్సినేషన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. అదే కాకుండా ఇప్పుడు రాబోయేది ఫ్లూ సీజన్ కాబట్టి ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో, అందరు కూడాను ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్, మే ఫస్ట్ వీక్లోని ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకున్నారు అంటే నెక్స్ట్ వచ్చే ఫ్లూ సీజన్కి పిల్లలకి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి దే కెన్ బీ బెటర్ అనమాట. సో, అందుకనే అందరు కూడా కంపల్సరీగా అప్ టు 5 years చిల్డ్రన్కి కంపల్సరీగా ఫ్లూ వ్యాక్సినేషన్ ఇవ్వండి. తర్వాత కూడా అప్ టు 15 years ఇట్ ఈస్ ఆప్షనల్, బట్ స్టిల్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ కేసెస్ చూసాము. సో, అందుకనే ఐఎమ్ టెల్లింగ్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఈ కింద నెంబర్కి కాల్ చేయండి.